ముఖ్యమంత్రి గారు ఉట్టిగా కొడలు కొట్టి మీసాలు తిప్పి నేను నల్లమల్ల బిడ్డను పాలమూరు బిడ్డనని డైలాగులు కొట్టుడు కాదు నాయన. జరగి బడులు ఎట్లున్నాయి, వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళకు ఫెసిలిటీస్ ఏంది, వీళ్ళ సౌకర్యాలు ఏంటిది, వీళ్ళకు నాణ్యమైన నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఇచ్చి అందించేటువంటి దారిలను అడుగులేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఒక తరఫుకెళ్లి మేము కూడా ఏం ఆగం, మేము సమాజానికి కూడా తెలియజెప్తాము. ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఏవో అవోటి 4 రోజులు మీడియాలలో న్యూస్లు వచ్చుడు ఇవన్నీ కాదు. ఇవన్నీ కలెక్టర్ రివ్యూ పెట్టి కూడా 1 month అయిందంట. పెట్టి కూడా ఇప్పటివరకు ఒక 10 మందిని కూడా ఇక్కడ ఇయ్యలేదు. ఈ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఫోన్ చేసి మాకు ఇంత టీచర్లు అది అని చెప్తున్నారు. అరే గవర్నమెంట్ స్కూళ్లలో నీకు ఊరోళ్ళు పైసలు వేసుకొని చెప్పి కూడా టీచర్లను పెట్టించుకునే దుస్థితి ఉన్న తర్వాత ప్రభుత్వాలు ఎందుకే, మీరు మంత్రులు ఎందుకు, మీరు ముఖ్యమంత్రులు ఎందుకు, మీరు ఆలిసాన్ బంగ్లాలలో అక్కడ పడి ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏమో ఇక్కడ అధ్వాన్నంగా చాలా దయనీయంగా దారుణంగా అన్యాయంగా ఉన్నదని చెప్పి సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జై తెలంగాణ, జై క్రాంతి దళ్. తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాపాడుకుందాం విద్యా వ్యవస్థను, కాపాడుకుందాం విద్యా వ్యవస్థను, కాపాడుకుందాం విద్యా వ్యవస్థను. జై తెలంగాణ.